హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మినప వడలండి. ముందుగా అయితే రాత్రి అరకిలో మినపప్పు నానబెట్టేసి ఇలా నీట్గా ఉదయాన్నే కడిగి మిక్సీ జార్ తీసుకోండి. చిన్న జార్ తీసుకోండి. ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా మీరు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా వడలు మినప వడలు అనేవి మంచిగా వస్తాయి ఇంకా గ్రైండర్లో వేసుకుంటే. తర్వాత నీట్గా కడిగి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని మినపప్పు వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టిగా ఇలా పిండి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కొన్ని ఉప్పు అంత కలపాలి కాబట్టి పిండిలోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని మొత్తం చేతితోటి బాగా ఇలా మ్యాష్ చేసినట్లు అలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా చేతితోటి బాగా కలిపేసి ఇలా నీళ్ళల్లో పిండి వేస్తే పైకి తేలాలి, అలా కలుపుకోవాలన్నమాట. పిండి అలా వస్తేనే వడలు అనేవి బాగుంటాయండి. ఇలా కలిపేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి తర్వాత చట్నీగా అయితే అప్పటికప్పుడు ఏమి వేయించుకోవడం అవసరం లేదండి. పుట్నాల పచ్చడి తొందరగా అయిపోతుంది. ఎండు కొబ్బరి, ఒక ముక్క పుట్నాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు తొందరగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. వేడైన తర్వాత చెయ్యి నీళ్ళల్లో అద్దుకొని ఇలా పిండి చేతికి తగలకుండా ఇలా పిండి తీసుకొని ఇలా రంధ్రం చేసుకొని మెల్లగా ఆయిల్లోకి వేసుకోండి. ఇలా ఫ్లేమ్ అయితే హై టు మీడియం పెట్టుకోండి. ఎందుకంటే లోపల కానీ వేగాలి కాబట్టి ఇలా హై టు మీడియం పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోండి. చాలా బాగా వస్తాయండి. ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుంటేనే మీకు లోపల అనేది పచ్చిగా లేకుండా బాగా వేగుతాయి అన్నమాట. ఈ మినప పిండిని ఒక్కరోజు ముందే మీరు నానబెట్టుకొని ఉదయాన్నే సాయంత్రం గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు మరుసటి రోజు వేసుకున్నారనుకోండి పిండి చాలా బాగుంటుందని గట్టి పడుతుంది. అలా అని ఉప్పు కలిపి పెట్టకూడదండి. మనం వడలు ఇప్పుడు వేసుకుంటామనగా ఉప్పు, బేకింగ్ సోడా కలిపి వేసుకోవాలండి. వేసుకుంటే వడలు అనేవి చాలా బాగా వస్తాయి. ముందే ఉప్పు కలిపి పెట్టుకున్నామంటే ఇలా పల్లసగా జారుడుగా అయిపోతుంది, పిండి బాగుండదు. అందుకే మనం వేసుకుంటామనగా మనం ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలిపి అప్పుడు వేసుకుంటే ఇలా పిండి కానీ గట్టిగా ఉంటాయి, వడలు కానీ చాలా బాగా వస్తాయి. రాని వాళ్ళు కానీ చక్కగా వేసుకోవచ్చు. ఈ వడలకి ఒక్కొక్క దానికి రంధ్రం వచ్చింది, ఒక్కొక్క దానికి రాలేదండి. ఎందుకంటే అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి సరిగ్గా రాలేదు. అదే ఒక రోజు ముందు మనం పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.